ఈ వానలతోని వశపడతలేదమ్మా. పంటలు ఎండిపోయేటప్పుడు ఒక్క సిన్క్ అంటే ఒక్క షిన్కు గురువది. అదే పంటలు వండి నోటికి వచ్చే టయానికి ఎవరో అర్జెంటుగా రారా అని పిలిచినట్టు వచ్చి రైతులను ఆగం చేస్తుంది. అక్కరున్నప్పుడు రాని వానలు అవసరం లేనప్పుడు వచ్చి జనాన్ని కన్నీళ్ళల్లో ముంచుతాయి. ఇగో గీడో ఆడామె రైతు కష్టం చూడుండ్రి. ఆమె ఏడుపు చూస్తుంటే గుండె బరువెక్కుతున్నది. తాగుతాడు ఏం చెప్తాం మరి. అయ్యయ్యో సొమ్మసిల్లి పడిపోయింది కదా. ఏడ్చి ఏడ్చి జొక్కింది కావచ్చు. ఓపిక లేక సొమ్మసిల్లి కింద పడ్డదట. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం చేసిన చేతను వానదేవుడొచ్చి గద్ద తిరగ తన్నుకపోతే ఎంత గోసుంటుంది ఏం కథ. ఆ వానదేవునికి ఎట్లా మనసు వచ్చిందో, ఎందుకు జాలి కలగలేదో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా బానోతు మంగమ్మ అనే మహిళ రైతు మార్కెట్కు మక్కలు తెచ్చి ఎండబోసిందట. 2.5 ఎకరాలలో వండిన 5 ట్రాక్టర్ల మొక్కజొన్నలు ఆరినాక అమ్ముదామని 3 రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నదట. ఇంకేమున్నది, ఈ వానదేవునికి కండ్లు మండినాయి. మంగమ్మ కష్టాన్ని నీలపాలు చేయాలనుకున్నాడు కావచ్చు. ఒక్కసారే గాలి దుమారంతోనొచ్చి 30 వంతు పంటను వరదల కలిపిండట వానదేవుడు. మంగమ్మ పెన్మిటి ఏం పట్టించుకోకుండా తానే వ్యవసాయం పనులు చేసుకుంటా పంటలు పండిస్తున్నదట. పాపం ఒక్కొక్క గింజ వండేతానికి ఎంత కష్టపడ్డదో ఈ తల్లి. ఆ 5 ట్రాక్టర్ల మక్కల పంట పండించేతానికి 60,000 అప్పు చేసి పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు ఆ అప్పు ఎట్లా తీరాలి వానదేవుడా, నన్ను గోసపెట్టేతానికి నీకు మనసు ఎట్లొచ్చిందయ్యా అని బోరుని ఏడుస్తున్నది గిట్ల కింద పడి. అయితే జొన్నలు సరిగ్గా ఎండలేదని దానికి వంకబెట్టి దీనికి వంకబెట్టి మార్కెట్ ఆఫీసర్లు ఆలోచన చేసుడుతోనే ఇట్లా జరిగింది. కాబట్టి సర్కారే నాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలి, పంట నష్ట పరిహారం ఇవ్వాలి, లేకుంటే నా బతుక ఆగమవుతుంది అన్నట్టు బతిలాడుతుందట. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో, గిట్లా ఆగమైన రైతులను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి.